నాది ఒక్క ఐటెం కూడా కస్టమ్స్లో తీయలేదండి. సో నేను అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. నా ప్రీవియస్ వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఏమేమి తీసుకొచ్చాను అనేది చెప్తాను, చూపిస్తాను. ముగ్గురికి కలిసి 125 128 kgs ఉండింది. మేము అప్రాక్సిమేట్లీ 121 kgs అలా తీసుకొని వచ్చామన్నమాట. అయితే ఆ 121 kgsలో ఏమేమి తీసుకొచ్చామో అన్నది ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తారు. వారుగా కొన్ని వందల వీడియోస్ చూశాను. వాళ్ళతో పర్సనలీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ అంటే ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఏమేమి తీసుకొని రావచ్చు, తీసుకొని రాకూడదు, ఇలా చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఎందుకంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే కోవిడ్ వల్ల చాలా రూల్స్ చేంజ్ అయిపోయాయి అనమాట. చాలా ఐటమ్స్ అలౌ చేయట్లేదు. సో తెచ్చిన తర్వాత మళ్ళీ అవి ఎయిర్పోర్ట్లో పడేయడం కన్నా ప్రాపర్గా ఏవి అలౌ చేస్తారో అవి తెచ్చుకుంటే బెటర్ కదా అని అనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే క్వారంటైన్ ఉంటుంది అనేది కొంచెం డౌట్ ఉండిందనమాట. అంటే హోమ్ క్వారంటైన్ ఉంటుంది, లేకపోతే 14 days క్వారంటైన్ ఉంటుంది, అలా ఉండింది. మేము క్వారంటైన్ రూల్ తీసేసిన ఫస్ట్ 1 weekలో వచ్చిన ప్యాసింజర్స్ అనమాట. ఇంకా అప్పటికి కన్ఫామ్ తెలియదు అనమాట క్వారంటైన్ ఉంటుందా ఉండదా, లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉంటుందా అని. దానికోసం దానికి తగ్గట్టు నేను ప్రిపేర్ చేసుకొని వచ్చాను నా లగేజ్ అంతా. బట్టలు కాకుండా ఇంకేం తెచ్చుకున్నానంటే చాలా ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చానండి. నేను రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని తీసుకొని వచ్చాను అనమాట. నేను అది ఓట్స్ కానీ, ఉప్మా, పోహా, తర్వాత బిర్యానీ ఇలాంటివి అనమాట. ఎందుకు అంటే క్వారంటైన్ ఉంటే ఒకవేళ హెల్ప్ అవుతుంది కదా అని నేను ఇవి ఒక 10 ప్యాకెట్ల పైనే తీసుకొచ్చాను అనమాట. అంటే నేను 14 daysకి ప్లాన్ చేసుకొని తీసుకొచ్చాను. సెకండ్ థింగ్, ఒక కెసిల్ తెచ్చుకున్నానండి. నార్మల్ కెటిల్ కంటే కూడా ఇట్లాంటి కెసిల్స్ చాలా హెల్ప్ అవుతాయి కుక్ చేసుకోవటానికి. ఇది ట్రావెల్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ ఐటమ్ అనిపిస్తుంది నాకు. అట్లా నేను సిడ్నీలో, దోహాలో అంతా దీంతోనే ఫుడ్ మేనేజ్ చేసాం. బట్ ఇక్కడ మేము పెద్దగా ఫుడ్ కొననే లేదు. నేను ఇండియా నుంచి కొన్ని మసాలాలు తీసుకొచ్చాను అనమాట. పౌడర్ లాగా కాకుండా నేను హోల్ గరం మసాలా లాగా తీసుకొచ్చాను. అంటే చెక్క, తర్వాత లవంగాలు, ఇలాచి, ఇవన్నీ నేను కమర్షియల్ ప్యాకింగ్ ఉన్నవే తీసుకొచ్చాను అనమాట. అంటే ఇప్పుడు మనం డీమార్ట్లో ప్యాకెట్ కొన్నామనుకోండి, సీల్డ్ ప్యాక్, అలాగే అట్లా తీసుకొచ్చాను అనమాట. ఏది 100 grams 150 grams కంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొని రాలేదు. అన్నీ అంతకంటే తక్కువే తీసుకొచ్చాను. మాకైతే ఆ మసాలాస్ ఈజీగా ఒక 6 months పైన వచ్చేస్తాయి అని అనిపించింది. ఇక్కడైతే దొరుకుతున్నాయి, సో కంపల్సరీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. మసాలాలు, రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ తెచ్చుకోవడం వల్ల నాకేం బెనిఫిట్ అయ్యింది అంటే, మాకు ఫస్ట్ ఒక 1 month చాలా వరకు నేను ఇవే ఐటమ్సే యూస్ చేశాను అనమాట. సో ఇక్కడ మేము ఎక్కువ కొనాల్సిన అవసరం నాకు రాలేదు. తర్వాత చిన్నవి పికిల్ ప్యాకెట్స్, మసాలాలు, గ్రైండెడ్ మసాలాస్ దొరుకుతాయి కదా, చిన్న ప్యాకెట్స్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ఇట్లాంటివి 5 rupees 10 rupees దొరుకుతాయి కదా అవి. తర్వాత 10 rupees పికిల్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవి కూడా నేను కొన్ని తెచ్చుకున్నాను. అవి ఎందుకు అంటే ఒకవేళ క్వారంటైన్లో ఉంటే వీళ్ళు ఇచ్చే వెజిటబుల్ సలాడ్స్ అట్లాంటివి మనం తినలేం కదా. సో వాటితో మనం కర్రీ లాగా ఏమైనా చేసుకోవచ్చు అని అనుకున్నాను నేను. పెద్ద క్వాంటిటీ పికిల్స్ తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని క్యారీ చేయడం ఇబ్బంది అయిపోతుంది. సో మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నట్టు అయితే ఇట్లాంటి చిన్న పికిల్ ప్యాకెట్స్ మీ క్యాబిన్ లగేజ్లో కూడా అలౌ చేస్తారు ఒకటి. సో హ్యాపీగా అది పెట్టుకొని వచ్చేసేయండి. తర్వాత గోల్డ్, సిల్వర్, డైమండ్ ఇట్లా జ్యువెలరీ గురించి నేనైతే పెద్దగా ఏం క్యారీ చేయలేదండి. మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం గోల్డ్ తీసుకొచ్చామన్నమాట మేము ఇండియా నుంచి. అలాగే నాది కొంచెం అప్రాక్సిమేట్లీ ఒక 5 తులాస్ వరకు గోల్డ్ తీసుకొచ్చాము. అంటే 50 grams వరకు గోల్డ్ మేము తీసుకొచ్చాము. మాకైతే ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం అన్నిటికీ బిల్స్ క్యారీ చేసాము, కానీ మమ్మల్ని అయితే ఏం అడగలేదు. ఎక్కువ క్వాంటిటీ ఉంటే అడుగుతారు అనుకుంటాను. 5 తులాస్ వరకు నేను క్యాబిన్ లగేజ్లో క్యారీ చేశాను. దాంతోపాటు నేను అప్రాక్సిమేట్లీ ఒక 3 తులాస్ వరకు వేసుకున్నాను అనమాట. అంటే మంగళసూత్రం, చైన్, బ్లాక్ బీడ్స్ ఇట్లా ఒక 2 to 3 తులాస్ వేసుకున్నాం మేము ఒంటి మీద. తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏంటి అంటే నేను అప్రాక్సిమేట్లీ 2.5 kgs ఆర్టిఫిషియల్ జ్యువెలరీ క్యారీ చేశానండి.
నన్ను ఏం అబ్జెక్ట్ చేయలేదు. నేను నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా మంచిగా ప్యాక్ చేసేసి చెక్ ఇన్ లగేజ్లో వేసేసాను అనమాట. మంచిగా కాటన్ ప్యాడ్స్ పెట్టి నీట్గా దాన్ని టేప్ చేసి ప్యాక్ చేశాను. దానికి కూడా నాకేం అబ్జెక్ట్ చేయలేదండి. హోమ్ మేడ్ ఫుడ్, కుక్డ్ ఫుడ్ తీసుకురావచ్చా, ఇది ఇంకొక డౌట్ ఉండింది నాకు. అయితే నేను హోమ్ మేడ్ ఫుడ్లో పికిల్స్ మాత్రం తీసుకొచ్చాను, వేరే ఏం తీసుకొని రాలేదండి. ఓన్లీ వెజిటేరియన్ పికిల్స్ మాత్రమే అలౌ చేస్తారు. నేనైతే ఆవకాయ ఇంకా చింతకాయ పచ్చడి తీసుకొచ్చాను అనమాట, అలౌ చేశారు. ఎక్కడైనా మన ఇంటి దగ్గరలో ఉన్న స్వీట్ షాప్స్ అక్కడికి వెళ్ళి ఫారెన్ ప్యాకింగ్ అని చెప్తే చేసి ఇచ్చేస్తారు ఒక 30-40 రూపీస్లో. నీట్గా ప్యాక్ చేస్తారు, అస్సలు లీక్ అవ్వదు. నాకైతే ఏం లీక్ అవ్వలేదు. సో పికిల్స్ మీరు తెచ్చుకోవచ్చు, కానీ హోమ్ మేడ్ మసాలాస్ మనం తెచ్చుకోవడానికి లేదనమాట. ఇంతకు ముందు అయితే అలౌ చేసేవాళ్ళంట, ఇప్పుడైతే ప్రస్తుతానికి అలౌ చేయటం లేదు హోమ్ మేడ్ మసాలాస్. అదే కమర్షియల్ మసాలాస్ అయితే అలౌ చేస్తున్నారు. చిన్న చిన్న బాక్సెస్లో శ్రిత కోసమని పప్పుల పొడి, శనక్కాయ పొడి తీసుకొచ్చాను నేను. అది కూడా డిక్లేర్ చేసామన్నమాట, ఎందుకైనా మంచిది, రిస్క్ ఎందుకు అని. అయితే మాకు కస్టమ్స్ ఆఫీసర్ చెప్పారు, కొంచెమే క్వాంటిటీ ఉంది కాబట్టి ఓకే, అదే ఎక్కువ క్వాంటిటీ ఉంటే అలౌ చేయమని చెప్పారనమాట. నేను చాలా కొంచెం క్వాంటిటీ అండి, 100 grams కూడా ఉండదేమో అంత తీసుకొచ్చాను. అంటే ఇనీషియల్ ఒక 3-4 డేస్కి శ్రిత కోసం అన్నట్టు. దాని తర్వాత నేను చుడ్వా తీసుకొని వచ్చాను అనమాట. అది కూడా అంతే, చాలా కొంచెం క్వాంటిటీ తీసుకొచ్చాను, అప్రాక్సిమేట్లీ ఒక 200 grams అంతా. సో అలౌ చేశారు నాకు. దాని తర్వాత పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొచ్చామన్నమాట, 2-3 kgs. అది కూడా ఫుల్లీ కమర్షియల్ ఫారెన్ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చామన్నమాట, అవి కూడా అలౌ చేశారు. ఏమేమి ఐటమ్స్ అలౌ చేయరు అని ఎయిర్పోర్ట్ కస్టమ్స్ దగ్గర కొంచెం డిస్ప్లే చేశారనమాట. అవి ఏంటి అంటే రైస్ అలౌ చేయరంట, దాని తర్వాత స్పైసెస్ అలౌ చేయమని చెప్పారు, దాని తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డైరీ ప్రోడక్ట్స్, సీడ్స్, యానిమల్స్ని అలౌ చేయము అని అక్కడ కొన్ని డిస్ప్లేలో పెట్టారనమాట. ఒకవేళ బై మిస్టేక్ మనం దీనిలలో ఏ ఐటమ్స్ అన్న తెచ్చిన, అంటే ఇప్పుడు నాకు అక్కడ స్పైసెస్ అలౌ చేయము అని చెప్పారు, నేను స్పైసెస్ తెచ్చాను, అంటే షాజీరా, చెక్క, ఇట్లా మొగ్గ ఇట్లాంటివి నేను డిక్లేర్ చేశాను అనమాట, నేను స్పైసెస్ తీసుకొని వచ్చాను అని. సో నాకు చెక్ చేశారు, అది ఓకే అని అలౌ చేశారనమాట. ఎందుకంటే ప్యాకింగ్ లేకపోయినా లేకపోతే ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కస్టమ్స్లో తీసేస్తారు, మనకేం ఇబ్బంది అవ్వదన్నమాట. కానీ డిక్లేర్ చేయకుండా మనం ఒకవేళ ఇట్లా స్పైసెస్ తీసుకొచ్చినట్టు కానీ ఇలా ఏదైనా తెలిసింది అంటే సివియర్ పెనాల్టీ ఉంటుందంట. సో బెటర్, మీకు ఏదైనా ఐటమ్ డౌట్ ఉంది అంటే ఫస్ట్ డిక్లేర్ చేసేసేయండి. నేను కిచెన్ కోసం మెయిన్గా ఏం తీసుకొచ్చానంటే ఒక మసాలా డబ్బా, అంటే పోపులు పెట్టే ఉంటుంది కదా అది, తర్వాత వడ్డించుకోవడానికి గెరిటెలు తీసుకొచ్చాను ఒక 4-5, అంటే పప్పుకి, అన్నంకి, జాలి గెరిట, స్పూన్స్ ఇట్లాంటివి కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఇంకా కెసిల్ ఎలాగూ ఉంది కాబట్టి ఈ గెరిటెలు ఇవి ఉంటే అట్లీస్ట్ కొన్ని రోజులు, ఇనీషియల్ కొన్ని రోజులకి నేను మేనేజ్ చేయొచ్చు అని అనుకున్నాను అనమాట. దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకున్నాను. నేను ఫుడ్ ఐటమ్స్ కూడా ఎట్లా ప్యాక్ చేశానంటే 3 సూట్ కేసెస్లో మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద సూట్ కేసు ఇలా ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాము. సో నేను 3 సూట్ కేసెస్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టాను. ఎందుకంటే కొన్నిసార్లు ఇట్లా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు సూట్ కేసెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని విన్నాను అనమాట. సో బెటర్ కదా, అందరి దాంట్లో కొన్ని పెడితే ఏదైనా ఒకటి మిస్ అయిపోయినా ఇంకొకటి ఉంటుంది అని అనుకున్నాను అనమాట. నాకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెడిసిన్స్ ఏంటంటే వేరే కంట్రీస్లో మనకు సెట్ అయ్యే మెడిసిన్స్ దొరుకుతాయో దొరకవో, లేకపోతే దొరికినా కొంచెం టైం పడుతుందేమో అని బేసిక్ మెడిసిన్స్, డోలో, తర్వాత సిట్రజిన్, హెడేక్ ట్యాబ్లెట్స్, తర్వాత రిబోఫ్లోబిన్, గ్రైప్ వాటర్, ఇట్లాంటివి కొన్ని మెడిసిన్స్ నేను తీసుకొచ్చాను అనమాట నాతో పాటు వచ్చేటప్పుడు. ఇవన్నీ నేను చెక్ ఇన్ లగేజ్లో వేశాను. అలా కాకుండా ఒక చిన్న బాక్స్లో 2 ట్యాబ్లెట్స్ అన్నీ, అంటే మోషన్ ఒక 2 ట్యాబ్లెట్స్, జ్వరాలు ఒక 2, బాడీ పెయిన్స్ ఒక 2, పాప కోసం పారాసెటమాల్, ఇట్లా కొంచెం క్వాంటిటీ ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని క్యాబిన్ లగేజ్లో కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే మాకు అప్రాక్సిమేట్లీ 2.5 days అయింది కదా, అంటే హైదరాబాద్ నుంచి దోహా నుంచి సిడ్నీ నుంచి మెల్బర్న్కి. సో ఈ ప్రాసెస్ అంతా మాకు ఒక 2 days పట్టింది కదా. సో మధ్యలో ఒకవేళ ఏమైనా సిక్ అయితే ఉండాలి మన దగ్గర మెడిసిన్ అన్నట్టు నేను కొన్ని మెడిసిన్ క్యాబిన్లో కూడా పెట్టుకున్నాను. లిమిటెడ్ క్వాంటిటీ మెడిసిన్స్ మనం క్యాబిన్లో క్యారీ చేయొచ్చు. సో అది గుర్తుపెట్టుకొని మీరు క్యారీ చేయండి. ఈ మెడిసిన్స్ అన్నిటితో పాటు నేను ఇన్హేలర్స్ క్యారీ చేశాను.
తర్వాత జెండుబామ, అమృతాంజన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా క్యారీ చేశాను. తర్వాత పూజ సామాన్ ఏమేమి తెచ్చుకోవాలి అంటే, నేను చాలా తక్కువ పూజ సామాన్ తెచ్చుకున్నానండి. ఎక్కువగా దేవుడి ఫోటోలు తెచ్చుకున్నాను, చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకున్నానండి. మరి పెద్ద సైజ్వి కాకుండా చిన్న సైజ్ తెచ్చుకున్నాను. ఒకటి వినాయకుడిది మాత్రం నేను వైట్ మెటల్లో పెద్దది తెచ్చుకున్నాను. తర్వాత ఒత్తులు, కుంకుమ, పసుపు, ఒక చిన్న చెమ్ము, పళ్ళెం ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో అన్నీ దొరుకుతున్నాయి, అంటే దేవుడి సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఖచ్చితంగా ఇండియాతో పోల్చుకుంటే చాలా కాస్ట్లీనే ఉన్నాయి. సో నేను అనుకున్నాను ఓకే తెచ్చుకొని మంచి పనే చేశానని అనిపించింది నాకు. స్పెషల్లీ ఒత్తులు, గజ్జవస్త్రం అంటారు కదా, అది అలాంటివన్నీ కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నానండి. కాకపోతే కొంచెం క్వాంటిటీ చూసుకొని తెచ్చుకున్నాను. నెక్స్ట్ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ విషయం మేకప్. నేను మేకప్ ఐటమ్స్ కూడా కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నాను అని స్పెషల్గా ఏమీ కొనుక్కోలేదు. బేసిక్ నా దగ్గర ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అన్ని దగ్గర దొరుకుతున్నాయి కదా అన్నట్టు. మీకు ఏదైనా స్పెసిఫిక్ బ్రాండ్ ఉంటే మాత్రమే తెచ్చుకోండి. ఇప్పుడు అలా కాకుండా గార్నియర్, నివ్యా, లోరియల్ ఇలాంటివి అయితే అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో స్టిక్కర్ ప్యాకెట్స్, కాటుక, తిలకం అట్లాంటివన్నీ మీరు ఇండియా నుంచే తెచ్చుకోండి. ఇక్కడ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ 2 స్టిక్కర్ ప్యాకెట్స్ కొనే దాంట్లో మనం ఇండియాలో ఈజీగా ఒక 20-30 కొనచ్చు, అంత కాస్ట్లీ ఉంటాయి అన్నమాట స్టిక్కర్ ప్యాకెట్స్. అవి పెద్దగా వెయిట్ కూడా ఉండవు కాబట్టి ఈజీగా తెచ్చేసుకోవచ్చు. నేనైతే సుమారుగా ఒక 30-40 తెచ్చుకొని ఉంటానేమో. దాని తర్వాత నార్మల్ హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్, ఒకవేళ మీకు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి వేయడానికి రబ్బర్ బ్యాండ్స్ అట్లాంటివన్నీ కొంచెం ఎక్స్ట్రానే క్యారీ చేయండి. నాకు డిజైన్ టిక్ టిక్ క్లిప్స్ అట్లాంటివి బాగున్నాయి, కానీ నార్మల్ హెయిర్ పిన్స్, నార్మల్ టిక్ టిక్ క్లిప్స్ పెద్దగా కనిపించలేదు. నేనైతే ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు. ఒక 3 చీరలు తెచ్చుకున్నాను, ఒక 2 పార్టీ వేర్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను, ఇంకొక 1 వీక్కి సరిపోయాయని డైలీ యూజ్ క్యాజువల్ డ్రెస్సెస్, నైటీస్, నైట్ డ్రెస్సెస్ అలా తెచ్చుకున్నాను అనమాట. మర్చిపోకుండా తెచ్చుకోవాల్సినవి ఏంటంటే థర్మల్స్. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చినా కూడా, మనం ఇండియాలో పెద్దగా థర్మల్స్ వేసుకునే అలవాటు ఉండదు, కానీ ఇక్కడ క్లైమేట్కి మనకు థర్మల్స్ కంపల్సరీ కావాల్సి వస్తాయి. సో కుదిరితే కంపల్సరీ తెచ్చుకోండి. నేను తెచ్చుకున్నాను. సెకండ్ది కాటన్ టవల్స్. ఇక్కడ మనకు కాటన్ టవల్స్ అస్సలు దొరకవు, సో అది కూడా క్యారీ చేయండి. జాకెట్స్ మీరు ఒకవేళ అంటే ట్రావెలింగ్కి ముందు కొనుక్కొని ట్రావెల్ చేయాలి అనుకుంటే అంత అవసరం ఏం లేదండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొచ్చేసేయండి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. అంత కాస్ట్లీ ఏం కాదు. ఎందుకంటే మనకి ఇండియాలో చలికి ఇక్కడ చలికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మన జాకెట్స్ ఇక్కడేం 100% పని చేయవు. సో టెంపరీ కోసమే కాబట్టి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని వచ్చేసేయండి. మా అందరికీ షాల్వాలు తీసుకొచ్చాను అనమాట నేను ఒకటొకటి, అంటే కప్పుకోవడానికి ఉంటుంది ఒకవేళ ఎమర్జెన్సీకి అని. నాకైతే పెద్దగా ఏమీ యూజ్ అనిపించలేదు. నేను శ్రిత కోసం కొన్ని టాయ్స్ తీసుకొచ్చాను, తను ఫ్లైట్లో ఏమైనా ఆడుకుంటుంది అని. ఫ్లైట్లో పెద్దగా ఏం యూజ్ అవ్వలేదు, కానీ తర్వాత ఇనీషియల్ డేస్లో బాగానే ఆడుకుంది. ఇక్కడ అమెజాన్ ఫైర్ స్టిక్, ల్యాప్టాప్ ట్రిమ్మర్, హార్డ్ డిస్క్ ఇట్లాంటివి అడాప్టర్, మెయిన్ అడాప్టర్ తెచ్చుకోవడం మర్చిపోకండి. దీంతోపాటు మీ క్యాబిన్ బ్యాగ్లో కొంచెం కమర్షియల్ ప్యాకెడ్ స్నాక్స్ కూడా తెచ్చుకోండి. అంటే హల్దీరామ్స్, బేలో, మూంగ్ దాల్ ఇట్లా మీకు ఏది నచ్చుతుందో అది కొంచెం మీ క్యాబిన్ లగేజ్లో పెట్టుకోండి, బిస్కెట్స్ అట్లాంటివి. తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, చిన్నదైనా సరే ఎంటీదైనా సరే క్యారీ చేయండి. మీకు అక్కడక్కడ ఫిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ చెప్తాను. ఇది ఎందుకు లాస్ట్లో చెప్తున్నాను అంటే, లాస్ట్లో చెప్తే బాగా గుర్తుకుంటుంది అని. మీరు మర్చిపోకుండా తెచ్చుకోవాల్సింది మీ డాక్యుమెంట్స్లో డ్రైవింగ్ లైసెన్సు, ఐడి ప్రూఫ్, అలాగే అవసరం అనుకుంటే మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఇవి కంపల్సరీ తెచ్చుకోండి. దాంతోపాటు మీరు పిల్లలకి ఇండియాలో వ్యాక్సిన్స్ వేయించుంటారు కదా, ఆ వ్యాక్సినేషన్కి సంబంధించిన రికార్డ్స్ 100% ప్యాక్ చేసుకోండి. ఒకవేళ మీరు అది తెచ్చుకోలేదు అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది ఆస్ట్రేలియాలో. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. దీని సర్టిఫికెట్స్ టాప్ ప్రయారిటీ. దాని తర్వాత స్పెట్స్ తెచ్చుకోండి. రీడింగ్ గ్లాసెస్ కానీ లేకపోతే సైట్ గ్లాసెస్ కానీ ఉన్నాయి అంటే ఇంకొక పేరు ఎక్స్ట్రా స్పెట్సే తెచ్చుకోండి.
ఎందుకంటే ఇక్కడ స్పెట్స్ చాలా కాస్ట్లీ. అలాగే గాగుల్స్, మీకు ఒకవేళ గాగుల్స్ ఉంటే క్యారీ చేయండి, ఒకవేళ లేవు అంటే మాత్రం ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం బెటర్ ఆప్షన్. గాగుల్స్ కొంచెం రీజనబుల్లే అనిపిస్తాయి నాకు ఇక్కడ, కానీ గ్లాసెస్ చాలా కాస్ట్లీ. ఇదిగోండి, ఇన్ని ఐటమ్స్ కలిసి నా 120 కేజీలు కంప్లీట్ అయ్యింది. మీరు ఎన్ని కేజీలు తీసుకొని ఇప్పటి వరకు మీ జర్నీ చేసుంటారు అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తీసుకొచ్చిన లగేజ్ వెయిట్ ఎక్కువ తక్కువ అది కూడా చెప్పడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక 75 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఆస్ట్రేలియా జర్నీ వీడియో చూడకపోతే నేను వీడియో లింక్స్ ఇక్కడ ఇస్తాను. తప్పకుండా వీడియోని చూడండి, మీకు మా జర్నీ ఎలా జరిగింది అనేది తెలుస్తుంది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.